యెరూషలేమునకు వారు వెళ్ళి క్రీస్తును ప్రకటించడం ప్రారంభించారు. జగద్విజయుడు, విశ్వరూపుడు, ఆది సంభూతుడు, పునరుత్థాన ప్రథమ ఫలమైన క్రీస్తును ఆరాధించడం మహత్తరమైన అనుభవము. అందుకనే క్రిస్మస్ సందేశం ఏమిటి? మొదట గొర్రెల కాపరుడు చీకటిలో వారున్నారు. గొర్రెలు తప్ప ఏమీ తెలియదు వారికి. వారు ఊరికి దూరంగా ఉన్నారు. గొర్రెల స్వరము తప్ప మరేమీ వారికి వినబడటం లేదు. ఆ సమయంలో దేదీప్యమానమైన ప్రకాశం వారికి కనబడింది. దేవుని ప్రత్యక్షత చూసిన తరువాత, ఆ వెలుగును చూసిన తరువాత వారు భయపడడం ప్రారంభించారు. క్రిస్మస్ సందేశం ఏమిటి అంటే భయపడవద్దు. ఎందుకు? ఏ మెస్సియా కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా దావీదు పట్టణములో జన్మించాడు. ఆయనను మీరు వెళ్ళి చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పునరుత్థాన సందేశము కూడా అదే.